వీళ్ళెందుకు ఎదగట్లేదు అనే షోకి స్వాగతం. వీళ్ళెందుకు ఎగలేదు అనే షోకి స్వాగతం. ఈరోజు మన షోకి గెస్ట్గా రాబోతుంది ఎవరో తెలుసా? అతను గొప్ప డైరెక్టర్. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశారు, కానీ ఒక్కటి కూడా గుర్తించదట్లేదు. అతను ఆ షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు తీస్తారో తెలియదు, ఎప్పుడు తీస్తారో తెలియదు. అంతా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆహ్వానించాలి దినేష్. తొప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. సార్ వెల్కమ్ టు షో. కూర్చోండి సార్, మాట్లాడదాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సార్ మీకు షార్ట్ ఫిల్మ్ దానికి మిమ్మల్ని ప్రోత్సహించిన వారు ఎవరు? ఎందుకు దానికి మూలకర్త ఎవరు అని తెలుసుకోండి. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. ఇంటికాడ మేము పని బాట లేకుండా తిరుగుతున్నామండి. నేను చెంటి అనేసి అబ్బాయి. ఏంటి సార్ అది? అప్పుడు ఏమైందంటే యూట్యూబ్లో ఒక వీడియో చూసాం. ఆ వీడియో చూడగానే మా ఇద్దరిలో ఒక కసి వచ్చింది, ఏమైనా సాధించాలి అనేసి. అప్పుడే అనుకున్నాం మనం ఒక సెలబ్రిటీ అయితే ఒక పవన్ కళ్యాణ్, ఒక చిరంజీవి అలా అప్పుడు మేము కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని ప్లాన్ చేసామండి. అప్పుడు ఆ ఆలోచనలోనే మేము ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం. కానీ అది ఎవరు ఊహించిన విధంగా సబ్స్క్రైబర్స్ పెద్దగా రాలేదు, ప్లస్ వ్యూస్ తిరిగి రాలేదు. చూసిన వాళ్ళు ఏంటి మమ్మల్ని ఇంకా తిట్టడం స్టార్ట్ చేశారు, ఏంటి ఆ షార్ట్ ఫిల్మ్ అలా తీశారనేసి. మెయిన్ మా హీరో అతను అంత గొప్ప యాక్టర్ కాదు, కానీ మేము అక్కడ గట్టిగా పట్టుకొని అతని దగ్గర చేపించాం. మొహం పగిలిపోద్ది. సార్ ఇందాక మీరు మా ఫ్రెండ్ని హీరోగా పెట్టిస్తా ఉన్నారు, కానీ మీరు తీసిన మొదటి షార్ట్లో మీరే హీరోగా ఉన్నారు. సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో మీరు తీసిన ప్రతి ఒక్క దాంట్లో మీరే హీరోగా ఉన్నారు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను అలా ఎందుకు చేశారు? మీ ఫ్రెండు యాక్టింగ్ గొప్పగా లేదనా, లేకపోతే మీ మీద ఓవర్ కాన్ఫిడెన్స్? ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టు. మనమే ఒక హీరోగా చేసి మనమే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మనమే హీరో అవుదాం అనుకున్నాము. కానీ అది ఫస్ట్ 2 షార్ట్ ఫిల్మ్ అటర్ ఫ్లాప్ అవడం వల్ల రామచంద్ర దాని తర్వాత ఐ థింక్ అతని పేరు అశోక్ అవరాల్ ఎంప్లాయీ, అతను పెట్టి ఒక సినారి పెట్టి షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంతేగాని దాని తర్వాత అయితే నేను హీరోకి చేయలేదు. నెక్స్ట్ మూవీ అతనే హీరోకి పెట్టి చేస్తున్నాండి అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సార్ మీ మొదటి షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు, అదే వీడియో చేసేటప్పుడు మీకు ఏదైనా సమస్యలు? చాలా ఇబ్బంది పడ్డా. అంటే ఫస్ట్ వీడియో కాబట్టి చాలా టెన్షన్ పడ్డా. దాని తగ్గుగా అబ్బాయి తులసి అంటే ఆ అబ్బాయి డైలాగ్ చెప్పారంటే చాలా ఇబ్బంది పడిపోతాడు, చదివేస్తుంటాడు. మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. అతడు వైలెన్స్ స్టోరీలో విలన్ చేశాడు, సరిగ్గా అనుకుంటాడు. అబ్బాయి కొంచెం డైలాగ్ అబ్బాయి చాలా ఇబ్బంది. అబ్బాయి వల్లనే అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. మీరు అనుమతిస్తే మీతో పని బ్యాటరీ లేక మీ ఫ్రెండ్ కావచ్చు, మీ అప్కమింగ్ మూవీ హీరో కావచ్చు, మీరు స్టేజ్కి రావడానికి కారణమైన వ్యక్తిని మేము ఇక్కడికి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా రమ్మని. ఓకే, ప్లీజ్ వెల్కమ్ పీటర్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. అప్కమింగ్ మూవీలో మీరే నెక్స్ట్ హీరో. అంటే మీ ఫ్రెండ్ దాంట్లో మీరు హీరోగా చేయబోతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అది మీ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఫ్రెండ్ ద్వారా చేసుకున్నాం. ముందుగా నాకు అతన్ని హీరోకి ఎందుకు పెట్టాలనిపించిందంటే మెయిన్ అతని యాక్టింగ్ స్కిల్స్. అసలు యాక్టింగ్ అయితే ఏంటి నువ్వు మామూలు యాక్టర్ కాదు బా, నిజంగా అసలు నేను ఒక ప్యాన్ హీరోగా నేను చేయాలనుకుంటున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అతని హీరో చాలా గొప్ప యాక్టర్, చాలా మంచి మనిషి.
నాకు ఇంటికాడ ఉన్నప్పుడు బిర్యానీలు అట్లాంటి చాలా పెట్టించేవాడు. అప్పుడే అనుకున్నా అతన్ని ఖచ్చితంగా అబ్బాయికి ఆ బిర్యానీ కన్నా నేను న్యాయం చేయాలనేసి నేను అతన్ని హీరోగా పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఒక రాజమౌళి లాగా ఎదగాలి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. సార్ మీరు అనుమతిస్తే ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్లు వచ్చాయి, మీరు అడగమంటే అడుగుతాను. ఓ నీ అబ్బా ఆపరదే. సార్ ఆడియన్స్ మొదటి ప్రశ్న రెడీగా ఉన్నారు? రెడీ. మీరు డైరెక్టర్గా ఏ క్వాలిటీస్ ఉన్నాయని వచ్చారు? దోలు తీరిపోయింది. డైరెక్టర్ క్వాలిటీస్ ఏంటండి, మనలో టాలెంట్ ఉంటే చాలండి. అంటే సుజిత్ గారు అతను కూడా మనలాగా షార్ట్ ఫిల్మ్స్ చేసి అలా వచ్చాడు. అతన్ని చూసి నేను కూడా సినిమా డైరెక్టర్ అవ్వాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సెకండ్ క్వశ్చన్, మీరు పెద్ద డైరెక్టర్ అయ్యాక ఏ హీరోతో చేయాలని అనుకుంటున్నారు? మీ డ్రీమ్ హీరో ఎవరు? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మై డ్రీమ్ హీరో అండ్ మై ఫేవరెట్ హీరో ఇస్ పవన్ కళ్యాణ్ సార్. ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నా. సార్ మీరు తీసిన సినిమాలన్నీ సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఫ్లాప్ కూడా కాదు, డిజాస్టర్, ఒక పైసా లాభం లేదు. కానీ అయినా మీరు సినిమా తీసినట్టు ఎందుకు? ఎందుకంటే ఎన్ని ఫ్లాప్లు అయినా ఒక హిట్ చాలండి. అవునా? నిజమా? వెళ్ళే ముందు ఒక చిన్నది, మీ ఇద్దరు తీసిపోయే సినిమాను మీ ఫ్రెండ్స్ ఏదైనా సినిమా గురించి చిన్న హింట్. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఒక గ్యాంగ్స్టర్ అండ్ ఒక వీధి రౌడీ అలా కథ అండి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ఇంకోసారి మా సక్సెస్ మీలో కలుసుకోవాలని. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. వీరెందుకు ఎదగట్లేదు? పవర్డ్ బై మౌంటైన్ డూ, మేము పోతే చికెన్ తాకు ఆ చికెన్ మసాలా, ఈట్ 5 స్టార్, డూ నథింగ్. ఇంతటితో ముగిస్తున్నాం. సైనింగ్ ఆఫ్.